తనకు ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్, తాను ఎదురెళ్ళినా అవతలి వాళ్ళకే రిస్క్ అన్నట్లుంది ఆయన కట్అవుట్. సొంత పార్టీ లీడర్లైనా ఐపీఎస్ ఆఫీసర్లైనా ఆయనతో పెట్టుకుంటే శంకరగిరి మాన్యాలేనా? అందే వచ్చిన హోదాతో తన మార్క్ రివెంజ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారా? అప్పుడు వైసీపీలో, ఇప్పుడు టీడీపీలో తలెగరేసిన నాయకులకు చుక్కలు చూపిస్తున్న ఆ అధికార పార్టీ నాయకుడెవరు? ఏపీ రాజకీయాల్లోనే కాదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా తనదైన శైలిలో హాట్ టాపిక్ అవుతున్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు. అడ్డొచ్చేవారు, అడ్డంకులు సృష్టించేవారు ఎంతటి వారైనా తగ్గేదే లేదంటూ తన తడాఖా చూపిస్తున్నారు RRR. ఒకవైపు గత వైసీపీ హయాంలో జరిగిన వేధింపులు, సిఐడి కస్టోడియల్ విచారణలో తనపై జరిగిన టార్చర్పై రాజీలేని న్యాయ పోరాటం చేస్తూ ప్రతీకార పర్వంలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారాయన. ప్రత్యర్థి పార్టీ నాయకులైనా, సొంత పార్టీ నాయకులైనా తోక జాడిస్తే అంతే సంగతులన్నట్లు సైలెంట్ గానే తన పవర్ ఏంటో చూపిస్తున్నారట. నాకు ఎదురొచ్చినా మీకే రిస్కు, నేను ఎదురెళ్ళినా మీకే రిస్కు అనే డైలాగ్ లాగే ఉందట ఆయన గారి స్పీడు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపైనే తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం వంటెద్దు పోకడలపై ప్రజా వ్యతిరేక పాలనను నిత్యం విమర్శలు గుప్పిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైసీపీ నేతలకు చుక్కలు చూపించారు. సొంత పార్టీ అయినా సరే ఊరుకునేది లేదంటూ ఏకంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డితో వైసీపీ పెద్దలను ఎప్పటికప్పుడు ఏకిపారేశారు. ఫలితంగా ఎంపీగా ఉన్న సొంత నియోజకవర్గంలోకి కూడా రానియకుండా రఘురామకు అడ్డంకులు సృష్టించింది అప్పటి ప్రభుత్వం. ఎంత చెక్ పెట్టినా రఘురామకృష్ణంరాజు వెనక్కు తగ్గకపోవడంతో ఆయన్ని అరెస్ట్ చేసేదాకా వెళ్ళింది వ్యవహారం. హైదరాబాద్లో అప్పటి ఎంపీ రఘురామను అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు తర్వాత కస్టోడియల్ విచారణలో టార్చర్ పెట్టారని ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. కస్టడీలో హింసించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారో ఏమో. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు. వైఎస్ జగన్ అసెంబ్లీకొస్తే తమ నాయకుణ్ణి అధ్యక్ష అంటూ పిలవాలని, రఘురామను సభాధ్యక్ష స్థానంలో చూడాలని అప్పట్లో ఆయన అనుచరులు గట్టిగానే కోరుకున్నారు. వారు తలుచుకున్నట్లే రఘురామ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆయన్ని ఎక్కడా అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందోనని జగన్ అసెంబ్లీకి రావడమే మానేశారంటూ రఘురామకృష్ణంరాజు అనుచరులు సెటైర్లేస్తున్నారు. వైసీపీ హయాంలో తనను అరెస్ట్ చేసి సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ చేయడంపై గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్లో రఘురామ ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీలో భాగంగా అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తాజాగా ఆయన సస్పెన్షన్ ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక సునీల్ కుమార్ రిటైర్ అయ్యేదాకా ఆయన సస్పెన్షన్ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే కేసులో సిఐడి మాజీ ఎస్పీ విజయబాబు, తులసిబాబు కూడా అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న అప్పటి సిఐడి డీఐజీ సునీల్ నాయక్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత రాష్ట్రం బీహార్కి వెళ్లిపోయినా రఘురామ మాత్రం ఆయన్ని వదిలిపెట్టడం లేదు. రఘురామ న్యాయ పోరాటంతో ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీగా కొనసాగుతున్న సునీల్ నాయక్ ని అరెస్టుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. బీహార్ కోర్టు తొలుత అడ్డుకున్నా ఆ తర్వాత ఇది ఏపీలో నమోదైన కేసు కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాట్నా శాస్త్రీనగర్ కు వెళ్లిన ఏపీ పోలీసులు సునీల్ నాయక్ ఇంటిని చుట్టుముట్టారు. కానీ చివరికి అక్కడి పోలీస్ అధికారులతో నెలకొన్న హై డ్రామాతో ట్రాన్సిట్ వారెంట్ ని బీహార్ మెజిస్ట్రేట్ తిరస్కరించడంతో అరెస్టు వాయిదా పడింది. అయితే ఈ కేసులో సునీల్ నాయక్ కు ముచ్చెమటలు పట్టించడంలో రఘురామ సక్సెస్ అయ్యారని, త్వరలో అరెస్ట్ చేయించి ప్రతీకారం తీర్చుకుంటారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చే కొనసాగుతోంది. తనను వేధించిన ఐపీఎస్ అధికారులు ఒక్కొక్కరిపైన గెలుపు సాధిస్తున్న రఘురామ మరోవైపు రాజకీయంగా తన బలమేంటో నిరూపించుకోవడంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆయనకు బలమైన కోటరీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామను కాదని ఓటు దక్కించుకోవడమే కాకుండా ఎన్నికలకు కొన్నాళ్ల ముందే టీడీపీలో చేరిన ఘన విజయం సాధించి రాజకీయంగా పట్టు పెంచుకుంటున్నారు రఘురామ. డిప్యూటీ స్పీకర్ హోదాలో ప్రత్యక్ష రాజకీయాల్లో బహిరంగంగా పాల్గొనలేకపోయినా తెర వెనుక నుంచే చక్రం తిప్పుతున్నారట.
రఘురామ దెబ్బకు ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి లేనట్టే అన్నట్లుంటే రఘురామను వ్యతిరేకించి రెబల్గా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ కూడా రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలోనూ తరతమ భేదాలు లేకుండా దూకుడు ప్రదర్శిస్తున్నారట రఘురామ. ఇటీవల రోడ్ల విస్తరణ, ఇరిగేషన్ కాలువల ఆధునికీకరణ వంటి విషయాల్లోనూ పేదలైనా ధనికులైనా ఆక్రమణలు ఉంటే జేసీబీ వెళ్లాల్సిందే అంటూ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. ఎవరైనా డోంట్ కేర్ అంటూ సొంత పార్టీ నేతలను కూడా చుక్కలు చూపిస్తున్నారట డిప్యూటీ స్పీకర్. ఉండి నియోజకవర్గం వెలివర్రుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, పార్టీలో సీనియర్ నాయకుడైన పొత్తూరి వెంకటేశ్వరరాజు అలియాస్ బుడ్డయ్యరాజు డిప్యూటీ స్పీకర్ రఘురామపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ తీవ్ర చర్చ మొదలైందట. రఘురామ వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని, మొదటి నుంచి ఉన్న టీడీపీ నాయకులకు గౌరవం ఇవ్వడం లేదంటూ బుడ్డయ్యరాజు తీవ్ర విమర్శలు చేయడంతో RRRను ప్రశ్నించిన నాయకుడిగా అందరిలో ఆయన చర్చనీయాంశమయ్యారు. అయితే గంటల వ్యవధిలోనే రఘురామ తానేంటో చూపించడంతో వ్యాఖ్యలను సమర్థించిన వారెవరూ బుడ్డయ్యరాజుకు అండగా నిలబడలేకపోయారట. ఇరిగేషన్ భూములను ఆక్రమించి నిర్మించుకున్న గెస్ట్ హౌస్, పార్టీ కార్యాలయం రెండింటినీ అధికారులు మార్కింగ్ చేసి మరీ ధ్వంసం చేయడంతో బుడ్డయ్యరాజు కంగు తినాల్సి వచ్చింది. ఈ దెబ్బతో ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారట. అయితే కక్షపూరిత రాజకీయాలు చేస్తూ టీడీపీ నేతలను అణచివేస్తున్నారని, రఘురామ వేధింపులను అడ్డుకుని తన ప్రాణాలు కాపాడాలని ఆసుపత్రి బెడ్పై నుంచే పార్టీ అధినేతను బుడ్డయ్యరాజు వేడుకోవడంతో టీడీపీ అధిష్టానం కూడా ఉండి నియోజకవర్గంలో పరిణామాలపై ఆరా తీసిందట. బుడ్డయ్యరాజు వెలివర్రు గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ పదవి ఆశించినా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన సతీష్ రాజుకు ఆ పదవి ఇవ్వడంతో రఘురామపై ఆరోపణలకు దిగారని పార్టీ నేతలు కొందరు అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకువెళ్లారట. గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ కార్యాలయానికి వెళ్లి రభస సృష్టించిన బుడ్డయ్యరాజు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రఘురామ చెబితేనే అప్పట్లో హంగామా చేశారని చెప్పడంతో అసలు ఉండి టీడీపీలో ఏం జరుగుతోందంటూ అంతా గుసగుసలాడుకుంటున్నారట. అయితే మొదటి నుంచి టీడీపీలో ఉన్నాననే బుడ్డయ్యరాజు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీలో చేరి కొన్నాళ్ల తర్వాత అక్కడ ఇమడలేకి సొంత గూటికి తిరిగొచ్చారని కొందరు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన వారికి రఘురామ గుర్తింపు ఇవ్వడంలో తప్పేంటని పార్టీలో మరికొందరు సమర్థించుకుంటున్నారట. మొత్తానికి ఉండి నియోజకవర్గ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తనపై బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన బుడ్డయ్యరాజుపై RRR స్పందించకపోవడానికి కారణమేంటి? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనే రఘురామ స్పందించలేదా? కౌంటర్లేమీ లేకుండానే తెర వెనుక ఉండి నడపాల్సింది నడిపేస్తున్నారా? తనయుడు భరత్ కోసం ఉండిలో డిప్యూటీ స్పీకర్ పావులు కదుపుతున్నారనే ప్రచారంలో వాస్తవం ఎంత? నియోజకవర్గంలోనే ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు కూడా ఎందుకు నోరు మెదపడం లేదు? ఉండి వ్యవహారాల్లో అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేక రఘురామకే వదిలేస్తుందా అనేది పెరుమాళ్లకే ఎరుక.